పాకిస్తాన్ భారత్ పైన భారీ కుట్రకి ప్లాన్ చేస్తుంది. ఎస్, ఢిల్లీ అలాగే ముంబై ఈ రెండు ప్రదేశాల్లో కూడా న్యూక్లియర్ దాడి చేస్తూ ఉంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన ఒక కుక్క అబ్దుల్ బాసిత్ అనే ఒక పర్సన్, ఇతను పాకిస్తాన్ మాజీ రాయబారి, ఎక్స్ పాక్ ఎన్వాయ్ అని కూడా చెప్పొచ్చు. ఇతను 2014 నుంచి 2017 వరకు కూడా పాకిస్తాన్కి సంబంధించి దౌత్య కార్యాలయం ఏదైతే ఉంటుందో ఢిల్లీలో ఇతను ఉన్నాడు. రీసెంట్గా అమెరికా ఇరాన్ పైన ఏదైతే అటాక్ చేస్తుందో అదే రకంగా అమెరికా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే పాకిస్తాన్ ఇండియా పైన అటాక్ చేస్తుందట. ముఖ్యంగా ఈ రెండు ప్రదేశాలను కూడా టార్గెట్ చేస్తుంది. అంటే అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తుంటే ఇరాన్ ఏం చేస్తుంది, గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేస్తుంది. కువైట్, ఖత్తర్ ఇటువంటి కంట్రీస్ పైన అటాక్ చేస్తుంది. సౌదీ అరేబియా, జోర్డన్ వీటన్నిటిని పైన కూడా. సో పాకిస్తాన్ పైన అమెరికా అటాక్ చేస్తే పాకిస్తాన్ మన పైన అటాక్ చేస్తుందంట. ఇంత నాకు తెలిసి ఈ ప్రపంచంలో వీళ్ళకి మించిన దిగజారిపోయిన దేశం ఏదైనా ఉందంటే అది కేవలం పాకిస్తాన్. ఒక చిన్న ముక్క, మనలో నుంచి విడిపోయిన ముక్క ఎంత ప్రయత్నాలు చేస్తుందంటే డబ్బుల కోసం. మొన్నటి వరకు ట్రంప్ షూ ఉంటుంది చూసారా, ఆ షూ నాకు వచ్చారు. ఎవరు? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్, అలాగే ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్. భారత్తో యుద్ధం జరిగింది, భారత్ మా పైన అటాక్ చేసేసింది, మేము తీవ్రంగా నష్టపోయాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, వర్షాలు పడట్లేదు, వాళ్ళేమో నీరు వదలట్లేదు. ఆపరేషన్ సింధు టైంలో సింధు జలాల్ని భారత్ మూసివేసి 1916లో ఉన్న ఆ ఒప్పందాలని రద్దు చేసింది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ పహల్గామ్లో 26 మంది భారతీయుల్ని చంపినందుకు. తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ ఉగ్ర స్థావరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు మన సైనికులు. తర్వాత అమెరికాకి వెళ్ళి మాకు సాయం చేయండి అడుక్కున్నారు. అతని బూటు కాలు నాకి, ట్రంప్ బూటు కాలు నాకి, మాకు సాయం చేయండి. పైగా ట్రంప్ ఎంత మూర్ఖుడో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పేసి ఈయన షెహబాజ్ షరీఫ్ ఈయన మాట్లాడాడు. అట్లాంటిది ఇప్పుడు అదే అమెరికా పాకిస్తాన్ పైన యుద్ధానికి సిద్ధం అవుతే పాకిస్తాన్ వారిపైన కక్ష తీర్చుకోలేదు కదా, భారత్ పైన కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుందంట. ఆ ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ, ముంబై పైన మేము అటాక్ చేస్తామంటూ కూడా చెప్తాం. సో నిజంగా వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళ వల్ల గట్టి పరక అవ్వదు. మన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇతర వేరే ప్రదేశాల్లో ఈ స్లీపర్ సెల్స్ ఆత్మాహుతి దాడులు చేసుకున్నాన్ని పట్టుకుని కుక్కని కాల్చినట్టు కాలుస్తుంది. దురంధర్లో కూడా రీసెంట్గా ఒక సీన్ చూసాను నేను. కుక్కని కాల్చినట్టు కాల్చారు ఒక్కొక్కని. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ అనే దేశానికి ఒక రాత్రి ఉండదు, ఒక ఉదయం కూడా ఉండదు. యుద్ధం మొదలైతే తెల్లారేసరికి వాళ్ళు సూర్యుడిని చూడరు. అటువంటి పరిస్థితిని తీసుకొచ్చే సత్తా భారత్ దగ్గర ఉంది. అట్లాంటిది అమెరికా వారిపైన దాడి చేస్తే మనపైన వారు దాడి చేస్తారు. వారి దగ్గర ఆర్థికంగా మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఎవరో ఏదో ఒక రకంగా భారత్ని కెలికి ఏదో ఒక యుద్ధ వాతావరణానికి క్రియేట్ చేసేసి తర్వాత మళ్ళీ బాబోయ్ భారత్ మమ్మల్ని చంపేస్తుంది, కాల్పుల విరామానికి వాళ్ళని రమ్మనండి, శాంతి చర్చలకు రమ్మనండి అని చెప్పేసి ఎవడి కాల్లో ఎవడి బూట్లో నాకి తర్వాత చర్చలకు వచ్చిన తర్వాత భారత్ చేసిన అటాక్ వల్ల మేము ఆర్థికంగా చాలా నష్టపోయాం, ఆర్థికంగా దెబ్బతిన్నాం, మాకు హెల్ప్ కావాలని చెప్పేసి అడుక్కునే దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. పాపిష్టి దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. అడుక్కుని తినే దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. విశ్వాసం లేని కుక్కలు ఏమైనా ఉన్నాయంటే అది పాకిస్తాన్. అట్లాంటి పాకిస్తాన్ భారత్ పైన అటాక్ చేస్తుందని చూస్తూ ఊరుకుంటారు. ఆసిఫ్ మునీర్ ఏమన్నాడు? ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్
మోదీ తలదీస్తాము, సింధు నది జలాలు మీ రక్తం ప్రవహించేట్టు మేము చేస్తా ఉంటూ కూడా మాట్లాడాడు ఆపరేషన్ సింధు టైంలో. అయోధ్య రామ మందిరాన్ని కూల్చి దానిపైన మళ్ళీ బాబ్రీ మసీద్ నిర్మిస్తా ఉంటూ కూడా చెప్పారు. కొడకల్లారా, మీరు అసలు భారత్లో అడుగుపెట్టి వెనక్కి వెళ్ళండి, భారత్ పైన దాడి చేయండి. మీ వైమానిక దాడులు చేయడానికి విమానాలు వస్తాయి కదా, అవి వెనక్కి ఎలా వెళ్తే మేము కూడా చూస్తాం. సిగ్గులేని దేశం ఏదో ఉందంటే అది పాకిస్తాన్. ఎందుకు చెప్తున్నానంటే, ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ పాకిస్తాన్ని క్లీన్ స్వీప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అమెరికా కాళ్ళు పట్టుకుని అమెరికా ట్రంప్ని తీసుకొచ్చి చర్చలు జరిపి భారత్ కాల్పుల విరమణకు వాళ్ళు ఎంతో ప్రయత్నించి కాల్పుల విరమణకు దిగొచ్చింది భారత్. ఇటువంటి భారత్ పైన మళ్ళీ మేము బాంబు దాడులు చేస్తాం. ఇరాన్కున్న కొంచెం బుద్ధి కూడా పాకిస్తాన్కి లేదు. వాళ్ళు వీళ్ళు ఒకటే అంటారు, కనీసం కొంచెం కూడా ఆ బుద్ధి పాకిస్తాన్ వాళ్ళకి లేదు. ఇరాన్ ఇంకా ధైర్యంగా ఎదుర్కొంటుంది, అమెరికా సంబంధించిన స్థావరాలపైన దాడి చేస్తుంది. మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది? అమెరికాని ఎదుర్కొనే దమ్ము లేక పక్కనున్న భారత్ని కొడితే అమెరికా దిగొస్తుందంటూ కూడా వాళ్ళు అనుకుంటున్నారు, అట్లా ఆలోచిస్తున్నారు. బట్ భారత్కి అవసరం లేదు. పాకిస్తాన్ కావచ్చు, పక్కనున్న బంగ్లా కావచ్చు, ఈ రెండు దేశాలకు కనుక ఒక యుద్ధ వాతావరణం వచ్చిందంటే ఆ రెండు దేశాలు కలిపి ఒకేసారి దాడికి ప్రయత్నించిన భారత్ ఎదుర్కోగల సత్తా భారత్ దగ్గర ఉంది, వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు ఏదైతే కోస్తున్నారో ఆ కోతల్ని నమ్మే ప్రసక్తే లేదు, అస్సలు లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు, అంత మిసైల్స్ లేవు, అంత రేంజ్ మిసైల్స్ లేవు. ఈరోజు చైనా సాయంతో ఒక న్యూక్లియర్ రేంజ్ ఉన్న మిసైల్స్ని తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు, కానీ అది అవ్వని పని. అసలు వీళ్ళు భారత్ పైన అటాక్ చేయడానికి అసలు అమెరికా వీళ్ళపైన అటాక్ చేస్తుంది ఈ రకంగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, తులసి గవాడ్ రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ అండ్ డైరెక్టర్, ఆమె ఇరాన్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అమెరికా, పాకిస్తాన్ కూడా చాలా డేంజర్, న్యూక్లియర్ వెపాన్స్ రేంజ్లో కొన్ని మిసైల్స్ని తయారు చేస్తుంది. ఇప్పటివరకు అమెరికాని ఎదుర్కోగల మిసైల్స్, ఆ సామర్థ్యం ఉన్న మిసైల్స్ ఇప్పటివరకు అన్ని దేశాల దగ్గర కూడా 3000 వరకు కూడా ఉన్నాయి. 2030 దాటితే అవి 16,000 సంఖ్యకు చేరుకుంటే అప్పుడు అమెరికాకి తీవ్రంగా నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఇప్పుడు పాకిస్తాన్ పైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత వీళ్ళ నిజస్వరూపం బయటపడింది. అంటే క్లియర్గా అమెరికా నుంచి మాకు ముప్పు ఉంది, వాళ్ళు ఏం చెప్పకుండా, వాళ్ళు ఏం ప్రకటించకుండా ముందు వీళ్ళే అమెరికా నుంచి మాకు ముప్పు ఉందంటూ కూడా డప్పు కొట్టుకుంటున్నారు. సో ఒకవేళ అటువంటిది వస్తే మాత్రం భారత్కి ఏ దేశం యొక్క హెల్ప్ అయితే అవసరం లేదు, పాకిస్తాన్ని తుడిచికొట్టేస్తాం. ఇదైతే మాత్రం క్లియర్. కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? నేనైతే వాళ్ళు యుద్ధం కోరుకుంటే యుద్ధమే చేస్తుంది ఖచ్చితంగా భారత్. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అమాయక భారతదేశ పౌరులు ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది సైనికులు ప్రాణాలు విడిచారు వారు ఆగడాల వల్ల. ఈరోజు సింధు నది జలాలను పూర్తిగా రద్దు చేయడానికి ఎందుకు భారత్ నిర్ణయం తీసుకుందంటే, కేవలం ఆ ఉగ్రవాద ఆ చర్యలకు ఆ పాకిస్తాన్ ఒక కేంద్రంగా మారుతుంది. కేవలం భారత్ పైన కాదు, ఇతర దేశాలకు కూడా ఉగ్రవాదాన్ని పంపించి దాడులు చేయించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాం. ఆ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడానికి మాత్రమే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ఒక ప్రమాదకరమైన ఉగ్రవాదుల్ని అనే వాళ్ళ చర్యలు లేకుండా చేయడానికి మాత్రమే భారత్ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఈ నిర్ణయంలో అన్ని దేశాల యొక్క సపోర్ట్ భారత్కి ఉంటుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.